రైతులమ్మ నేరుగా ప్రతి ఇంటి గడప చేరగా మీ భవితకే భరోసా దూరదర్శన్ వేదికగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సహకారాలే ఉండగా హాయిగా మన చదువులు షురు అదే డిజిటల్ గురు అదే డిజిటల్ గురు రంగు రంగుల రైకలు తెస్తానే జోడి పందెము అర సజాలకి జోడి పందెము అడి సజాలకి ఇదిరా స్వచ్ఛమైన తెలంగాణము రానే వచ్చింది రామరాజ్యం కూడిపోదవు రాయే ఓ రావులమ్మ కలిసిపోదవు రాయే నా లబ్బరు బొమ్మ సింతామాను సిలకల బావి మల్లోకి వారి కోతుంది వస్తావే మే రమణమ్మ వారి కోతుంది వస్తావే మే రమణమ్మ బల 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 12 గుర్రాల బండి వదండి బండిలో మేనత్త బిడ్డ వదండి బండిలో మేనత్త అరే బండిలో మేనత్త ఆహా బండిలో మేనత్త అయ్యో బండిలో మేనత్త मन की बात। माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी भारत की जनता से साझा करेंगे अपने मन की बात रविवार 27 सितंबर सुबह 11 बजे। आप भी माननीय प्रधानमंत्री के मन की बात का हिस्सा बन सकते हैं। इसके लिए आप अपने सुझाव 23 सितंबर तक टोल फ्री नंबर 1800-117800 पर रिकॉर्ड कर सकते हैं या 26 सितंबर तक माईगॉव के ओपन फोरम में पोस्ट कर सकते हैं। तो याद रखें, रविवार 27 सितंबर सुबह 11 बजे मन की बात। So today we discuss about the human endocrine system. It contains the different endocrine glands. Endocrine glands can secrete the different type of hormones. So you know the difference between exocrine glands and endocrine glands. Exocrine glands can be secretion of the enzyme. So endocrine glands can secretion is called hormones. This endocrine gland called as a ductless gland. This secretion can be directly released into the blood. So this is the hormone. So now discussing about the hormones. The term hormone can be coined by the Darling. So the secretin is the first hormone to be discovered. So secretin is a digestive hormone, the first hormone to be discovered. So the hormone can be non-nutrient chemicals. So it can act as a intercellular messenger. This hormone can be coordinate and accelerate or inhibit the physiological activities in our body. సో ఈరోజు ముఖ్యంగా మనము మానవుని యొక్క అంతఃస్రావక వ్యవస్థ గురించి తెలుసుకుందాం. అంతఃస్రావక వ్యవస్థ లోపల అనేకమైనటువంటి అంతఃస్రావక గ్రంథులు మనకు కనిపిస్తూ ఉంటాయి. సో ఇవి ముఖ్యంగా ఈ హార్మోన్స్ అనేటువంటి పదార్థాలను ముఖ్యంగా అవి ఉత్పత్తి చేస్తూ ఉంటాయి. మనము దీని గురించి ఫస్ట్ ఇయర్లో మనం నేర్చుకున్నాం. బహిస్రావక గ్రంథులు, అంతఃస్రావక గ్రంథులు. బహిస్రావక గ్రంథుల యొక్క స్రావాలు ముఖ్యంగా మనము ఎంజైమ్స్ గా పిలవచ్చు. అదేవిధంగా అంతఃస్రావక యొక్క ఉత్పన్నకాలను ముఖ్యంగా మనము హార్మోన్స్ గా పిలవచ్చు. సో ఈ హార్మోన్స్ అనేవి ముఖ్యంగా నేరుగా అంతఃస్రావక గ్రంథుల నుంచి నేరుగా రక్తంలోకి చేరతాయి కాబట్టి సో ఇవి ముఖ్యంగా వీటిని నాళరహిత గ్రంథులుగా మనం చెప్పవచ్చు, లేకపోతే జ్ఞాన గ్రంథులుగా కూడా మనం వీటిని పిలవచ్చు. ముఖ్యంగా హార్మోన్స్ అనే పదాన్ని మొట్టమొదటిగా వ్యక్తి డార్లింగ్. సో ముఖ్యంగా మనకు మొట్టమొదటిగా గుర్తించబడినటువంటి హార్మోన్ సెక్రెటిన్ హార్మోన్. సో ఈ సెక్రెటిన్ హార్మోన్ అనేది ముఖ్యంగా మనకు జీర్ణ వ్యవస్థలో కనిపించేటువంటి ముఖ్యమైనటువంటి హార్మోన్ గా మనం పోవచ్చు. అదేవిధంగా ఇవి పోషక రహిత నుండి రసాయనాలుగా మనం వీటిని హార్మోన్స్ ను పిలవచ్చు.
అదేవిధంగా కణాంతర ఇవి ముఖ్యంగా హార్మోన్స్ అనేవి కణాంతర వాహకాలుగా ఇవి పనిచేస్తూ ఉంటాయి. అదేవిధంగా ముఖ్యంగా ఇవి మానవ యొక్క దేహం లోపల అనేకమైనటువంటి శరీరధర్మ క్రియలను ముఖ్యంగా ఇవి సమన్వయం చేయడంతో పాటు మరియు ప్రేరేపించడం మరియు తగ్గించడం అనేటువంటి ఒక యాక్టివిటీస్ అనేవి ముఖ్యంగా ఈ యొక్క హార్మోన్ ద్వారా మన దేహం లోపల జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఈ యొక్క అంతఃస్రావక వ్యవస్థ అనేది నాడీ వ్యవస్థతో కలిసి సమన్వయంగా పనిచేస్తూ దేహంలో ఉన్నటువంటి అన్ని వ్యవస్థలను కూడా సమన్వయం చేస్తూ ఉంది. దెన్ హార్మోన్స్ కెన్ బి classified into chemically classified into three major classes, that is called one is amino hormones and peptide hormones and steroid hormones. So these can be chemically classified into three main classes, that is called amino hormones. So amino hormones can be derivatives of the single amino acid. So best example of the amino hormones is called epinephrine and norepinephrine. So this is the best example for the amino hormones. Then peptide and protein hormones. So it is the polymers of amino acids. Then steroid hormones. So steroid hormones can be derivatives of the cholesterol. Best example of the steroid hormones is the testosterone and estrogen. ముఖ్యంగా హార్మోన్లను రసాయన పరంగా మూడు క్లాసెస్ గా మనం చెప్పుకోవచ్చు. దట్ ఈస్ కాల్ అమైనో హార్మోన్లు, అదేవిధంగా పెప్టైడ్ లేదా ప్రోటీన్ హార్మోన్లు మరియు స్టెరాయిడ్ హార్మోన్లుగా మనం పిలవచ్చు. ఈ యొక్క అమైనో హార్మోన్లు అనేవి ముఖ్యంగా అమైనో ఆమ్లాల యొక్క ఉత్పన్నకాలుగా మనం వీటిని చెప్పవచ్చు. అదేవిధంగా పెప్టైడ్ హార్మోన్లు అనేవి అమైనో ఆమ్లాల యొక్క అనుపుంజాలుగా మనం చెప్పుకోవచ్చు. అదేవిధంగా స్టెరాయిడ్ హార్మోన్లు అనేవి కొలెస్ట్రాల్ యొక్క ఉత్పన్నకాలుగా మనం వీటిని చెప్పవచ్చు. ముఖ్యంగా అమైనో హార్మోన్ల యొక్క ఎగ్జాంపుల్స్ ముఖ్యంగా మనకు అధివృక్క వల్కల గ్రంథం నుంచి వచ్చేటువంటి ముఖ్యంగా ఎపినెఫ్రిన్, నారెపినెఫ్రిన్ అనేటువంటి హార్మోన్లు ముఖ్యంగా మనకు అమైనో హార్మోన్స్ గా మనం పిలవచ్చు. అదేవిధంగా పెప్టైడ్ హార్మోన్ లేదా ప్రోటీన్ హార్మోన్స్ కు బెస్ట్ ఎగ్జాంపుల్ ఏడిహెచ్ఆర్, ఆక్సిటోసిన్ అనేటువంటి హార్మోన్లు మనం పిలవచ్చు. అదేవిధంగా స్టెరాయిడ్ హార్మోన్స్ ముఖ్యంగా మనకు ప్రత్యుత్పత్తిలో తోడ్పడేటువంటి టెస్టోస్టెరాన్ కావచ్చు, అదేవిధంగా ఈస్ట్రోజన్ లాంటి హార్మోన్లు ముఖ్యంగా మన దేహంలో ఉన్నటువంటి స్టెరాయిడ్ హార్మోన్స్ కు ఎగ్జాంపుల్ గా మనం చెప్పవచ్చు. Now we can discuss the different human endocrine glands, that is called pituitary gland and pineal gland, thyroid gland, parathyroid gland, thymus gland, and adrenal gland, pancreas, gonads. The major important endocrine glands in our body. So first we discuss about the pituitary gland. ఇంకా మానవుని యొక్క అంతఃస్రావక వ్యవస్థలో ఇంకా ఉన్నటువంటి గ్రంథులు ఏంటంటే పీయూష గ్రంథి, అదేవిధంగా పీనియల్ దేహము, అదేవిధంగా థైరాయిడ్ గ్రంథి, పారాథైరాయిడ్ గ్రంథి, థైమస్ గ్రంథి, అధివృక్క వల్కల గ్రంథి, రోమము మరియు గోనాడ్స్, ఇవన్నీ కూడా ముఖ్యంగా మానవుని దేహంలో ఉన్నటువంటి ముఖ్యమైన అంతఃస్రావక గ్రంథులుగా మనం చెప్పవచ్చు. Now first we discuss about the pituitary gland. So pituitary gland is a important endocrine gland in our body. It can produce from the located in the hypothalamus region of the diencephalon of the brain. So contain the three important lobes, that is the adenohypophysis and neurohypophysis and the pars intermedia. This is the three lobes are located in the pituitary gland. So here adenohypophysis can be called as the anterior portion of the pituitary gland. So that's why it can be called as a anterior pituitary, and the neurohypophysis can be called as a posterior pituitary. So it is the posterior part of the pituitary gland. That's why it can be called as a posterior pituitary. In between, a particular gland is located, that particular lobe is there, that is called pars intermedia. Especially in the humans, the particular pars intermedia lobe can be attached to the anterior pituitary. So that's why it cannot be clearly visible, that is the pars intermedia. So we can see only two lobes are located in the pituitary gland in the human, that is called adenohypophysis and neurohypophysis. So that's why particular pars intermedia is not visible in our humans. A particular pituitary gland can located in the hypothalamus region of the brain. So this is located in the sella turcica of the sphenoid bone, So this area, so first one we discuss about the adenohypophysis. Adenohypophysis can be secrete the 6 peptide hormones, that is called growth hormone, prolactin, thyroid stimulating hormone, adrenocorticotropic hormone, then follicle stimulating hormone,
then luteinizing hormones. So these peptide hormones can be secreted with the adenohypophysis region. Then neurohypophysis region can be secreted the two important hormones, that is called oxytocin and vasopressin. Then pars intermedia can be secreted only one hormone is that is called melanocyte stimulating hormone. That is called melanocyte stimulating hormone only for the pars intermedia. Now first we discuss about the adenohypophysis region. Adenohypophysis region. So it can be called as a anterior pituitary. So can secrete the 6 peptide hormones. First with the growth hormone. So growth hormone can be important for the human growth. So this is the growth hormone. So this can be called as a somatotropin hormone. Somatotropin hormone. So there are the some inhibitory hormone is there, that is called somatostatin hormone. Somatostatin hormone. So and the next one is called prolactin hormone. So prolactin can be called as a luteotropic hormone, or prolactin is a milk hormone, can be useful in the especially in the enlargement of the chest for the ladies, that is called prolactin. So then thyroid stimulating hormone can be useful for the thyroid stimulation, the releasing of the thyroxine hormone from the thyroid gland, that is called TSH. Then ACTH, adrenocorticotropic hormone, can be useful for the stimulating the adrenal cortex area, that is called corticoids, mineral corticoid and glucocorticoid and steroid hormones can be secreted from the ACTH hormone. Then follicle stimulating hormone can be developing the follicles in the females and the development of the androgens in the male, that is called follicle stimulating hormone. Then luteinizing hormone. So luteinizing hormone can be useful for the releasing of the hormones, that is called testosterone and estrogen hormones, that is called luteinizing hormone. So these are the peptide hormones, 6 peptide hormones come the adenohypophysis region. This way, so here we see the FSH and LH. FSH and LH and these both hormones can be called as a gonadotropin hormone. Then we can go to the neurohypophysis region. Neurohypophysis region can be secreted the two important hormones, that is called oxytocin and vasopressin. Oxytocin can be important for the females, especially in the relaxation of the muscles at the pregnancy area, that is called important for the oxytocin hormone. Then second hormone can be called as a vasopressin. Vasopressin can be called as a ADH, anti-diuretic hormone. So this hormone can be reabsorption of the water to the diluted DCT area, distal convoluted tube area of the nephron. So this is the reabsorption of the water. So that's why it can be prevent the diuresis process. It can be prevent the diuresis process. So what is the meaning of the diuresis? Diuresis means excess urine, excess water can be flowed from the body, that is called diuresis. So that's why particular ADH can be prevent the diuresis process. So this is about the neurohypophysis region. Then we can go to the pars intermedia. Pars intermedia secrete only one single hormone, that is called melanocyte stimulating hormone. So it can be important for the color. So especially it's not visible in the humans. It can be other vertebrates. It can be activated. Especially this particular hormone can be located in the other vertebrates. So it can be most useful for the skin color, that is called melanocyte stimulating hormone. So this is about the pituitary gland. పీయూష గ్రంథిని కనుక మనం ఉంటే పీయూష గ్రంథి అనేది మానవుని దేహంలో ఉన్నటువంటి అతి ప్రధాన అంతఃస్రావక గ్రంథిగా మనం చెప్పవచ్చు. దీన్ని మనం ముఖ్యంగా మాస్టర్ గ్రంథిగా కూడా మనం వీటిని పిలవచ్చు. ముఖ్యంగా ఇది మెదడులో ఉన్నటువంటి ద్వారగోర్ధం యొక్క అధో పర్యాంగం లోపల ఇటువైపున ఉండేటువంటి నిర్మాణము. ఇది మనకు కాలాంచిక యొక్క వెలుపలి తలానంలో ఉండేటువంటి ఒక నిర్మాణంగా మనకు బఠాని కింద పరిమాణంలో ఉండేటువంటి నిర్మాణంగా మనకు కనిపిస్తుంది. ఇది ముఖ్యంగా తెల్లటర్సిగా అనేటువంటి అస్థికూరంలో స్పినాయిడ్ ఎముకలో ఉన్నటువంటి తెల్లటర్సిగా అనేటువంటి అస్థికూరంలో ఇమిడి ఉండేటువంటి బఠాని కింద పరిమాణంలో ఉండేటువంటి నిర్మాణమే ముఖ్యంగా మనము పిట్యూటరీ గ్రంథిగా మనం పిలవచ్చు. సో ఈ పిట్యూటరీ గ్రంథి లోపల ముఖ్యంగా మనకు ప్రధానంగా 2 లంబికలుగా మనకు కనిపిస్తున్నాయి. కానీ ముఖ్యంగా మానవ లోపల యాక్చువల్గా ఇవి 3 లంబికలుగా ఉంటాయి. కానీ మానవుల్లో మాత్రం కేవలం మనకు 2 లంబికలుగా మాత్రమే కనిపిస్తాయి. ముఖ్యంగా అవి పూర్వాంతంలో ఉన్నటువంటి ఎడినోహైపోఫైసిస్ అనేది ఒక లంబికగా ఉంటుంది. అదేవిధంగా పరాంతంలో ఉన్నటువంటిది న్యూరోహైపోఫైసిస్ అనేటువంటి ఒక లంబికగా ఉంటుంది.
సో ఈ రెండు లంబికల మధ్య మనకు ఒక చిన్న లంబిక ఉంటుంది, దాన్ని మనం పార్స్ ఇంటర్మీడియా కూడా పిలవచ్చు. సో ఇది ముఖ్యంగా మనకు పరాంత లంబిక కూడా దీన్ని మనం పిలవచ్చు. సో ఈ పరాంత లంబిక అనేది మానవ లోపల సో ఈ పూర్వ లంబికలతో కలిసిపోవడం మూలంగా కేవలం మనకు రెండు లంబికలు మాత్రమే మనకు మానవ లోపల కనిపిస్తా ఉన్నాయి. ముందుగా మనకు పూర్వాంత లంబిక కనుక తీసుకుంటే సో దీన్ని మనం దీన్ని ఎడినో హైపోఫైసిస్ గా పిలవచ్చు. ఇది ముఖ్యంగా 6 రకాల హార్మోన్స్ పెప్టైడ్ హార్మోన్స్ ని స్రవిస్తా ఉంది. ముఖ్యమైన హార్మోన్ దట్ ఈస్ కాల్డ్ గ్రోత్ హార్మోన్. సో దీన్ని మనం పెరుగుదల హార్మోన్ గా మనం దీన్ని పిలవచ్చు. మానవ లోపల పెరుగుదలకు తోడ్పడేటువంటి ముఖ్యమైన హార్మోన్ గా మనకి ఇది భావిస్తుంది. అదేవిధంగా ఈ అతి పెరుగుదలను కూడా మనకు కొంత హార్మోన్ అనేది నిరోధించేటువంటి హార్మోన్ కూడా దట్ ఈస్ కాల్డ్ సోమటోస్టాటిన్ హార్మోన్. సో సోమటోట్రోపిన్ హార్మోన్ అనేది పెరుగుదలకు ప్రేరేపిస్తే సోమటోస్టాటిన్ అనే హార్మోన్ అనేది ముఖ్యంగా పెరుగుదలను నిరోధించేటువంటి హార్మోన్ గా మనకు. అదేవిధంగా ప్రొలాక్టిన్. సో ప్రొలాక్టిన్ అనేది ముఖ్యంగా ఈ ఎక్కువ చీర లోపల ఎక్కువ చీర గ్రంథుల యొక్క అభివృద్ధి లోపల తోడ్పడి పాలను ఉత్పత్తి చేసేటువంటి హార్మోన్ గా దీన్ని మనం ప్రొలాక్టిన్ హార్మోన్ గా చెప్పుకోవచ్చు. అదేవిధంగా దీనికి ల్యూటియోట్రోపిక్ హార్మోన్ గా కూడా దీన్ని పిలవచ్చు. దెన్ తర్వాత టిఎస్హెచ్ థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్. సో ఇది ముఖ్యంగా మానవుల్లో ఉన్నటువంటి మెదడు భాగంలో ఉన్నటువంటి ముఖ్యంగా మానవుల్లో ఉన్నటువంటి మెడ ప్రాంతంలో ఉన్నటువంటి థైరాయిడ్ గ్రంథిని ప్రేరేపించి దాని నుంచి థైరాక్సిన్ హార్మోన్ ఉత్పత్తి అయ్యే విధంగా ప్రేరేపించేటువంటి ముఖ్యమైన గ్రంథి టిఎస్హెచ్ గా మనం చెప్పవచ్చు. అదేవిధంగా ఏసిటిహెచ్ అధివృక్క వల్కల గ్రంథి, ఇంకా మూత్రపిండాల్లో ఎగువన ఉన్నటువంటి అధివృక్క వల్క గ్రంథి నుంచి ప్రేరేపించి వాటి నుంచి ఒక ముఖ్యమైనటువంటి గ్లూకోకార్టికాయిడ్స్ కావచ్చు, మినరల్ కార్టికాయిడ్ కావచ్చు, సెక్స్ హార్మోన్స్ ను ఉత్పత్తి చేసేటువంటి ఒక హార్మోన్ గా మనం దీన్ని ఏసిటిహెచ్ గా భావించవచ్చు. ముఖ్యంగా అధివృక్క వల్కల గ్రంథిని మాత్రమే ఇది ప్రేరేపిస్తుంది. దెన్ తర్వాత మాలిక్యూల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్. త్రిభుజ కోశంలో ఉన్నటువంటి పుష్టిక అభివృద్ధి ప్రేరక హార్మోన్ గా దీన్ని మనం చెప్పవచ్చు. పుష్టికల అభివృద్ధి లోపల ముఖ్యంగా తోడ్పడేటువంటి హార్మోన్ మాలిక్యూల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్. సో అదేవిధంగా దెన్ ఇది నెక్స్ట్ వన్ ల్యూటినైజింగ్ హార్మోన్ దట్ ఈస్ కాల్డ్ ఎల్హెచ్ హార్మోన్. సో ఈ ఎల్హెచ్ హార్మోన్ అనేది ముఖ్యంగా మానవ లోపల టెస్టోస్టిరాన్ హార్మోన్, అదేవిధంగా స్త్రీ లోపల ఈస్ట్రోజన్ అండ్ ప్రొజెస్టరాన్ హార్మోన్ యొక్క ఉత్పత్తి లోపల తోడ్పడేటువంటి వాటి ప్రేరక హార్మోన్ గా దీన్ని పనిచేస్తా ఉంది. దట్ ఈస్ కాల్డ్ ల్యూటినైజింగ్ హార్మోన్. Then this is about the adenohypophysis region. Then we can go to the neurohypophysis region. సో ఇక్కడ ముఖ్యంగా మనకు రెండే హార్మోన్స్ ఉంటాయి. ఒకటి ముఖ్యంగా ఆక్సిటోసిన్, ఆక్సిటోసిన్. సో దెన్ వాసోప్రెసిన్ మరొక పేరు ఏడిహెచ్, యాంటీ డైయూరిటిక్ హార్మోన్ గా మనం వాసోప్రెసిన్ మనం పిలవచ్చు. ఆక్సిటోసిన్ అనేది ముఖ్యంగా గర్భధారణ సమయం లోపల కండాల యొక్క సంకోచ సరళికలకు ముఖ్యంగా తోడ్పడేటువంటి హార్మోన్ ఆక్సిటోసిన్ గా మనం చెప్పవచ్చు. అదేవిధంగా వాసోప్రెసిన్ అనేది ముఖ్యంగా నీటి పునఃశోషణ లోపల మనకు మూత్రస్రావ నాళికలో ఉన్నటువంటి దూరాగ్ర సమలిత నాళంలో ఇది ప్రేరేపించి దాని నుంచి నీటిని పునఃశోషణ తోడ్పడేటువంటి ముఖ్యమైన హార్మోన్ గా మనం ఏడిహెచ్ హార్మోన్ గా మనం పిలవచ్చు. ఏడిహెచ్ హార్మోన్ కనుక లోపించడం మూలంగా మనకు అతిమూత్ర వ్యాధి అనేది సంభవిస్తా ఉంది. సో దిస్ ఇస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ది వాసోప్రెసిన్ ఆర్ ఏడిహెచ్. దెన్ మనకు మధ్యస్థ లంబికగా మనకు ఒకటి ఉంటుంది, దట్ ఈస్ కాల్డ్ పార్స్ ఇంటర్మీడియా. సో ఇది ఒకే ఒక హార్మోన్ ఉత్పత్తి చేస్తా ఉంది, దట్ ఈస్ కాల్డ్ మెలనోసైడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్. సో ఇది ముఖ్యంగా లోపల రంగును నియంత్రించేటువంటి కారకంగా ఇది పనిచేస్తా ఉంది. ముఖ్యంగా మానవుల్లో మినహాయించి మిగతా అన్ని రకాల శరీరాల లోపల ఇది చాలా యాక్టివ్ గా పనిచేస్తా ఉంది, దట్ ఈస్ కాల్డ్ మెలనోసైడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్. సో దిస్ ఈజ్ అబౌట్ ద పిట్యూటరీ గ్రంథి గురించి కొంచెం. Then we can discuss about the pineal gland. So we discussed in the human brain. Pineal gland located in the epithalamus region, dorsal surface of the diencephalon. That is particular pineal gland can be secreted the hormone that is called melatonin hormone. So it can be useful for the 24 hours rhythm of our body. So that is the sleep cycle and body temperature and influence of the metabolism. So this is about the some important functions for the melatonin hormone. So this particular hormone can be secreted by the pineal gland. So this pineal gland can be located in the epiphysis region of the diencephalon. ముఖ్యంగా మానవ లోపల పీనియల్ గ్రంథి అనేది పీనియల్ దేహం అనేది ముఖ్యంగా మనకు కనిపిస్తా ఉంది. ఇది మనకు
ఊర్ధ్వ పర్యాంగము పారగోర్ధం యొక్క ఊర్ధ్వ పర్యాంగంలో ఉండేటువంటి నిర్మాణంగా మనకి ఇది చెప్పవచ్చు. సో ఇది ముఖ్యంగా ఒకే ఒక హార్మోన్ ఉత్పత్తి చేస్తా ఉంది. దట్ ఇస్ కాల్డ్ మెలటోనిన్ హార్మోన్. ఈ యొక్క హార్మోన్ మూలంగా మానవ లోపల సర్కేడియన్ రిథమ్స్ అనేటువంటి 24 గంటల ప్రక్రియలు అనేవి మనకు ముఖ్యంగా జరుగుతానికి ముఖ్యంగా తోపడేటువంటివి ఈ యొక్క ప్రక్రియ జరుగుతానికి ముఖ్యంగా తోపడేటువంటి హార్మోన్ మెలటోనిన్ హార్మోన్. సో ఇది ముఖ్యంగా శరీర ఉష్ణోగ్రతను క్రమబద్ధపరచడమే కాకుండా మరియు నిత్య మరియు వేగమైన ఉన్నటువంటి సైకిల్ ఇది రెగ్యులేట్ చేస్తూ ఉంది. సో అదేవిధంగా ముఖ్యంగా మానవ లోపల ఉన్నటువంటి జీవక్రియలను అన్నిటి కూడా ఇస్తా ఉంది. కాబట్టి ఇట్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ద హ్యూమన్. దట్ ఇస్ కాల్డ్ పినియల్ దేహము. Now we discuss about the thyroid gland. So thyroid gland is important gland located in the neck region. So it is the junction of the trachea and larynx region. So can secrete the two important hormones that is called thyroxine and calcitonin. So thyroxine can be very important, that is the T4 and 3. So what is the T4? T4 means tetraiodothyronine and T3 is called thiiodothyronine. So these two hormones can be for the regulation of the basal metabolic rate. So very important for the thyroxine hormone. So and it also maintain the normal body temperature and stimulate the process of the erythropoiesis. About the thyroxine hormone. Then calcitonin. Calcitonin is a polypeptide hormone. So it can be called as a thyrocalcitonin, and it maintains the proper levels of the calcium and phosphates in the blood. So that's why it can be called as a hypocalcemic hormone. So it can be decreasing the blood in the calcium, can increasing in the calcium in the bones. That's why it can be called as a hypocalcemic hormone. ఇంకా థైరాయిడ్ గ్రంథి అనేది మానవుని యొక్క ప్రాంతంలో ఉండేటువంటి నిర్మాణము. ఇంకా ఇది వాయునాళము మరియు స్వరపేటిక కలిసే చోట విచ్చాకృతిలో కొచ్చులుగా ఆకృతిలో ఉన్నటువంటి నిర్మాణము. సో ఇది ముఖ్యంగా 2 లంబికలుగా ఉంటుంది. ఈ 2 లంబికలను కలుపుతూ మధ్యలో ఉన్నటువంటి నిర్మాణం పేరు మనకు ఇస్తమస్తుగా చెప్పుకోవచ్చు. సో ఇది ఉంటుంది. దీని లోపల ముఖ్యంగా ఉండేటువంటి కణజాలము మాలిక్యులర్ సెల్, మాలిక్యులర్ టిష్యూ అండ్ స్ట్రోమల్ టిష్యూగా ఉంటుంది. మాలిక్యులర్ టిష్యూ లోపల ఉన్నటువంటి సెల్స్ మాలిక్యులర్ సెల్స్ గా చెప్పవచ్చు. మాలిక్యులర్ సెల్స్ అనేవి ముఖ్యంగా థైరాక్సిన్ అనేటువంటి హార్మోన్ ను ఉత్పత్తి చేస్తా ఉన్నాయి. సో ఈ యొక్క థైరాక్సిన్ హార్మోన్ లోపల ముఖ్యంగా 2 రకాల హార్మోన్స్ మనకు కనిపిస్తా ఉన్నాయి. T4 and T3 and T4. T4 means tetraiodothyronine, T3 thiiodothyronine. సో ఇవి ముఖ్యంగా మానవ లోపల బేసల్ మెటబాలిక్ రేట్ ను ముఖ్యంగా ఉంచుతూ ఉంటాయి. అదేవిధంగా మానవుల్లో ఉన్నటువంటి ఉష్ణోగ్రతను కూడా క్రమబద్ధపరచడానికి ముఖ్యంగా ఈ యొక్క థైరాక్సిన్ హార్మోన్ అనేది ఉపయోగపడుతూ ఉంది. అదేవిధంగా ఈ యొక్క పారావాక్యులర్ సెల్స్ అనేవి ఉత్పత్తి చేసేటువంటి హార్మోన్ క్యాల్సిటోనిన్. పారావాక్యులర్ సెల్స్ ముఖ్యంగా ఈ క్యాల్సిటోనిన్ హార్మోన్ ను ఉత్పత్తి చేస్తూ ఉన్నాయి. సో దీన్ని ముఖ్యంగా మనం థైరోకాల్సిటోనిన్ గా మనం దీన్ని పిలవచ్చు. సో ఇది ముఖ్యంగా రక్తం లోపల కాల్షియం స్థాయిని తగ్గిస్తూ ఉంది. తగ్గించడం మూలంగా ఈ యొక్క కాల్షియం అనేది ఎముకల లోపలికి నిక్షిప్తం చేయబడుతుంది. సో కాబట్టి దీన్ని మనం హైపోకాల్సిమిక్ హార్మోన్ గా ఇది పిలవచ్చు. ముఖ్యంగా ఈ యొక్క కాల్సిటోనిన్ హార్మోన్ అనేది పారాథైరాయిడ్ గ్రంథికి వ్యతిరేకంగా పనిచేస్తుంది. సో ఇది దట్స్ వై కెన్ బి కాల్డ్ as a hypocalcemic hormone. So why? Because hypocalcemic hormone, so it can decrease the blood level, blood calcium in the blood. So that's why it can be called as a hypocalcemic hormone. So now discuss about the parathyroid gland. So this is the parathyroid gland located in the 4 lobes located in the thyroid gland. So in these 4 lobes, the secretion of the parathyroid gland can be called as a parathyroid hormone. So it can be increasing the calcium level in the blood. So that's why it can be called as a hypercalcemic hormone. So it can stimulate the process of the bone reabsorption. So that is called remyelination of the bones. So this is the main function purpose of the parathyroid hormone. So it can also reabsorption of the calcium ions from the renal tubules. So this is about the parathyroid gland. So it can also convert the calciferol, the D vitamin, to the calcitriol. So this is about the important for the parathyroid hormone.
ముఖ్యంగా ఈ యొక్క పారాథైరాయిడ్ గ్రంథి అనేది థైరాయిడ్ గ్రంథిలో ఉన్నటువంటి 4 లంబికలుగా ఇది ముఖ్యంగా ఉంటుంది. సో ఈ 4 లంబికల నుంచి ముఖ్యంగా మనకు పారాథార్మోన్ అనేటువంటి ఒక హార్మోన్ అనేది ఉత్పత్తి అవుతుంది. ఈ యొక్క పారాథార్మోన్ మూలంగా రక్తం లోపల కాల్షియం స్థాయి అనేది పెరుగుతా ఉంది. సో అందుకని దీన్ని మనము హైపర్ కాల్సిమిక్ హార్మోన్ గా దీన్ని మనం పిలవచ్చు. ఎప్పుడైతే రక్తం లోపల కాల్షియం స్థాయి అనేది పెరగడం మూలంగా ఎముకలు అనేవి వారి యొక్క సాంద్రతని తగ్గిపోయి అవి విరగడానికి ఎక్కువగా ఆస్కారం ఉంది. సో దిస్ ఇస్ కాల్డ్ డీమినరలైజేషన్ ఆఫ్ ది బోన్ గా దీన్ని మనం పిలవచ్చు. అదేవిధంగా ఈ డి విటమిన్ ను క్రియారహితం ఉన్నటువంటి డి విటమిన్ క్రియాసహితంగా ఇది చేయడానికి దోహదపడుతూ ఉంది. దట్ ఇస్ కాల్ కాల్సిఫెరాల్ కెన్ బి కన్వర్టెడ్ ఇంటు ద కాల్సిట్రయాల్. Now another gland is thymus gland. So this thymus gland can be located in the underneath of the breastbone and just above the heart. So this is the location of the thymus gland. So this is the particular thymus gland can be secrete the particular hormone that is called thymosin hormone. So this thymosin is a peptide hormone. So this is the strengthening the human immune system. So this can also be useful for the differentiation of the T lymphocytes. Then thymosin can be promotes the production of the antibodies. This is very important for the immune system. This is the thymus gland. This thymus gland can be very important role in the childhood and it can be decreased in the adult stage. That is very important for the thymus gland. So ముఖ్యంగా థైమస్ గ్రంథి అనేది ఈ ముఖ్యంగా హృదయం యొక్క పై భాగాన అదేవిధంగా బ్రెస్ట్ బోన్ కు ఉన్నటువంటి నిర్మాణంగా మనకు అంటే ఉరాకురం యొక్క దిగువన మరియు హృదయం యొక్క పై భాగాన ఉన్నటువంటి నిర్మాణంగా మనం థైమస్ గ్రంథిని చెప్పవచ్చు. సో ఈ యొక్క థైమస్ గ్రంథి నుంచి ఉత్పత్తి అయ్యేటువంటి హార్మోన్ థైమోసిన్ అనేటువంటి హార్మోన్ అనేది ఉత్పత్తి అవుతుంది. ఇది పెప్టైడ్ హార్మోన్ ఇది. సో ఇది ముఖ్యంగా మానవ లోపల ఇమ్యూన్ సిస్టమ్ రోగ నిరోధకతను ముఖ్యంగా అంటే మామూలుగా ఎక్కువగా చేసేటువంటి అంటే వాటిని పెంచే విధంగా ఇది పనిచేస్తా ఉంది. అదేవిధంగా ముఖ్యంగా యాంటీబాడీస్ ను ఎక్కువగా ఇది ఉత్పత్తి చేసేటువంటి హార్మోన్ గా ఉంటుంది. సో ఇది దీన్ని బాలగ్రంథిగా పిలవచ్చు. ఎందుకంటే ఇది చైల్డ్హుడ్ లోపల బాల్య దశ లోపల ఈ యొక్క గ్రంథి యొక్క ప్రభావం అనేది ఎక్కువగా ఉంటుంది. తర్వాత అంటే పెరిగే కొద్ది యొక్క ప్రభావం అనేది తగ్గిపోతా ఉంటుంది. కాబట్టి ఈ యొక్క థైమస్ గ్రంథిని ముఖ్యంగా మనం బాలగ్రంథిగా కూడా పిలవచ్చు. నెక్స్ట్ we can go to the adrenal gland. So this adrenal gland located in the anterior part of the kidney. So this is the pair of the adrenal glands. So this is the contain the two types of tissues that is called adrenal cortex and adrenal medulla. So this is the two type of tissues located in the each adrenal gland. So adrenal cortex region can be contain the three parts that is called zona glomerulosa, the outer portion of the cortex region, and zona fasciculata is the middle part, and zona reticularis is the inner part of the cortex region. So this is about the adrenal cortex region, and adrenal medulla is the inner part of the adrenal gland. ఇంకా అధివృక్క వల్క గ్రంథం కనుక తీసుకుంటే ఇది యొక్క మూత్రపిండం యొక్క పూర్వతలంలో ఉన్నటువంటి ఒక జత నిర్మాణాలుగా మనం వీటిని చెప్పుకోవచ్చు. ఇది ముఖ్యంగా 2 రకాల కణజాలను కలిగి ఉంటుంది. ముఖ్యంగా అది పరిధీయ ప్రాంతంలో ఉండేటువంటి దాన్ని మనం ముఖ్యంగా అధివృక్క వల్కలంగా మనం చెప్పుకోవచ్చు. అదేవిధంగా లోపల తలంలో ఉండేటువంటి కణజాలను ముఖ్యంగా మనకు అధివృక్క దవగా మనం చెప్పుకోవచ్చు. ఈ యొక్క అధివృక్క వల్కలం లోపల ముఖ్యంగా 3 భాగాలుగా మనకు కనిపిస్తూ ఉంటాయి. సో వెలుపలి భాగాన్ని జోనా గ్లోమెరులోసగా చెప్పుకోవచ్చు. అదేవిధంగా మధ్య భాగాన్ని జోనా ఫ్యాసిక్యులేటగా చెప్పవచ్చు. అదేవిధంగా చివరి ప్రాంతాన్ని దిగువ ప్రాంతాన్ని మూడో ప్రాంతాన్ని ముఖ్యంగా దిస్ ఇస్ కాల్డ్ జోనా రెటిక్యులారిస్ గా మనం చెప్పుకోవచ్చు. ఈ 3 ప్రాంతాలు కూడా మనకు అధివృక్క వల్కలంలో ఉండేటువంటి కణజాలంలో ఉండేటువంటి ముఖ్యమైనటువంటి భాగాలుగా చెప్పుకోవచ్చు. సో ఈ యొక్క 3 భాగాల నుంచి మనకు ఉత్పత్తి అయ్యేటువంటి హార్మోన్స్ మనం కార్టికాయిడ్స్ గా కూడా పిలవచ్చు. Now we discuss adrenal cortex hormones. So already we discussed adrenal cortex region tissue divided into 3 areas. That is called first region is called zona glomerulosa. So zona glomerulosa then is called as a mineral corticoid, can secrete the mineral corticoids. Here aldosterone is the chief mineral corticoids. The aldosterone can be regulate the balance of the water and electrolytes in the body. We can stimulate the reabsorption of the sodium and water from the renal capsules and excretion of the potassium and phosphorus. The main purpose for the aldosterone. So this is located in the zona glomerulosa of the adrenal cortex region. Then
The middle part can be called as a zona fasciculata. Zona fasciculata can be releasing the glucocorticoids. Here the cortisol. Here the cortisol is the chief that is called glucocorticoid. So this is the main purpose for the cortisol is the carbohydrate metabolism. So it can be called as a life-saving hormone. Why? Because it can be particular storage glucose can be converted into the glucose. That's why it can be called as a life-saving hormone. That is called gluconeogenesis process in the gluconeogenesis process, and also it can be useful for the stress combat hormone. When we can be in the stress, it can be relieved from the stress. That is called stress combat hormone. Can also stimulate the gluconeogenesis process. Then and also useful for the lipolysis. So this is for the cortisols from the glucocorticoids. Then can go to the zona reticularis. So zona reticularis can be called as a androgens. So it can be releasing the hormone that is called testosterone. It can be stimulate the hormone that is called testosterone hormone. So that is called androgens in our body. ముఖ్యంగా అధివృక్క వల్కలం గ్రంథిలో మనకు ముఖ్యంగా అధివృక్క వల్కల భాగం లోపల తీసుకుంటే ఈ 3 రకాల భాగాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. సో వెలుపలి ప్రాంతంలో ఉన్న ప్రాంతాన్ని మనం ముఖ్యంగా జోనా గ్లోమరస్ ప్రాంతంగా మనం చెప్పవచ్చు. జోనా గ్లోమరస్ లోపల ముఖ్యంగా ఉత్పత్తి అయ్యేటువంటి భాగాన్ని మనం మినరల్ కార్టికాయిడ్స్ గా చెప్పవచ్చు. అదేవిధంగా జోనా ఫ్యాసిక్యులేటర్ నుంచి ఉత్పత్తి అయ్యే వాటిని మనం గ్లూకోకార్టికాయిడ్స్ గా చెప్పవచ్చు. అదేవిధంగా జోనా రెటిక్యులారిస్ నుంచి ఉత్పత్తి అయ్యే వాటిని మనం సెక్స్ హార్మోన్స్ గా మనం చెప్పుకోవచ్చు. సో ఈ జోనా గ్లోమరస్ నుంచి ఉత్పత్తి అయ్యేటువంటి మినరల్ కార్టికాయిడ్స్ లోపల ఆల్డోస్టిరాన్ అనేటువంటి అతి ప్రధానమైనటువంటి మినరల్ కార్టికాయిడ్స్ గా మనం చెప్పుకోవచ్చు. ఇది ముఖ్యంగా నీటి యొక్క పునఃశోషణ లోపల ఉపయోగపడుతుంది. నీటిని పునఃశోషణ చేయడంతో పాటు మరియు సోడియం లాంటి లవణాలను నీటి నుంచి లవణాలను ముఖ్యంగా ఇది గ్రహించడంతో పాటు ఎక్కువగా ఉన్నటువంటి సోడియం మరియు ఫాస్ఫరస్ ను ముఖ్యంగా పొటాషియం మరియు ఫాస్ఫరస్ లాంటి లవణాలను స్రవించేటువంటి నిర్మాణంగా ముఖ్యంగా మనకు ఇది ఆల్డోస్టిరాన్ అనేది తోడ్పడుతూ ఉంది. అదేవిధంగా జోనా ఫ్యాసిక్యులేటర్ నుంచి మనకు కార్టిసాల్ అనేటువంటి హార్మోన్ ఉత్పత్తి ఉంది. సో ఇది ముఖ్యంగా కార్బోహైడ్రేట్ల యొక్క జీవక్రియ లోపల తోడ్పడుతూ ఉంది. సో ఇది మనకు ముఖ్యంగా గ్లూకోజ్ ను గ్లైకోజన్ గా మార్చినప్పుడు నిల్వ రూపంలో ఉన్నటువంటి గ్లైకోజన్ ను తిరిగి మరియు గ్లూకోజ్ గా మార్చడానికి ముఖ్యంగా తోడ్పడుతుంది. కాబట్టి దీన్ని మనం లైఫ్ సేవింగ్ హార్మోన్ గా కూడా దీన్ని పిలవచ్చు. ఎప్పుడు మనకు స్ట్రెస్ అనేది మనం ఫీల్ అయినప్పుడు స్ట్రెస్ ఫ్రీగా ఇది హార్మోన్ చేస్తుంది కాబట్టి దిస్ ఇస్ కాల్డ్ స్ట్రెస్ కంబాట్ హార్మోన్ గా కూడా దీన్ని మనం పిలవచ్చు. అదేవిధంగా లైపోలైసిస్, అదేవిధంగా గ్లూకోనేజెన్స్ అనేటువంటి ప్రాసెస్ లో కూడా ఇది ముఖ్యంగా ఈ కార్టిసాల్స్ అనేవి తోడ్పడతా ఉన్నాయి. దెన్ జోనా రెటిక్యులారిస్ ముఖ్యంగా వీటిని మనం సెక్స్ హార్మోన్స్ కూడా పిలవచ్చు. ముఖ్యంగా ఇవి లైంగిక హార్మోన్స్ లోపల వాటిని ప్రేరేపించి వాటిని ఉత్పత్తి అయ్యే విధంగా తోడ్పడుతుంది కాబట్టి వీటిని మనం సెక్స్ హార్మోన్స్ గా పిలవచ్చు. ఈ ముఖ్యంగా మనకు జోనా రెటిక్యులారిస్ అనే భాగం నుంచి ఉత్పత్తి అయ్యేటువంటి విధంగా ఉంటాయి. గో టు ద adrenal medulla region. So adrenal medulla region is the interface of the adrenal gland. So it can secrete the two important hormones that is called adrenaline, noradrenaline. So adrenaline hormone can be called as a epinephrine. Noradrenaline hormone can be called as a norepinephrine. These two important hormones can be called as a emergency hormones. Why? Because it can be useful for the particular condition. Particular hormones can be releasing. That's why hormones can be called as a fight and flight hormones. So hormones can be called as a fight and flight hormones. So hormones can be increasing in the rate of heartbeat and rate of respiration. So that's why it can be called as a fight and flight hormones. ముఖ్యంగా అధివృక్క దవ ప్రాంతం నుంచి ముఖ్యంగా మనకు 2 రకాల హార్మోన్లు ఉత్పత్తి అవుతూ ఉంటాయి. అది ముఖ్యంగా మనకు అడ్రినలిన్, నార్ అడ్రినలిన్ గా చెప్పవచ్చు. ఈ 2 హార్మోన్స్ కూడా ముఖ్యంగా మనకు అత్యవసర పరిస్థితుల లోపల ఏదైనా మామూలుగా స్ట్రెస్ లో ఉన్నప్పుడు కానీ ఈ హార్మోన్స్ ఉత్పత్తి అయ్యి మన దేహం లోపల శ్వాసక్రియ రేటును కావచ్చు, హృదయ స్పందన రేటును కావచ్చు ఎక్కువ చేయడం అనేది తోడ్పడుతుంది. కాబట్టి దీని మూలంగా ఒకేసారి అనేది ఆవేశం అనేది రావడం జరుగుతుంది, మరియు ఒకేసారి ఆవేశం అనేది తగ్గిపోవడం జరుగుతుంది. కాబట్టి దీన్ని మనము ముఖ్యంగా ఫైట్ అండ్ ఫ్లైట్ హార్మోన్స్ ప్రేరణ మరియు పలాయన హార్మోన్ గా కూడా దీన్ని మనం పిలవచ్చు. సమ్ అసైన్మెంట్ ఇన్ దిస్ ఏరియా. సో hormone is called as a antidiuretic hormone. Write the name and the gland secrete it. So we know the antidiuretic hormone vasopressin. Vasopressin can be called as a antidiuretic hormone. So this hormone can be prevent the diuresis process.
This hormone can be secreted in the neurohypophysis region of the pituitary gland. ముఖ్యంగా యాంటీ డైయూరెటిక్ హార్మోన్ అనేది ముఖ్యంగా అతిమూత్ర వ్యాధిని నియంత్రిస్తూ ఉంది. సో ఇది ముఖ్యంగా పిట్యూటరీ గ్రంథిలో ఉన్నటువంటి న్యూరోహైపోఫైసిస్ రీజన్ నుంచి ఉత్పత్తి అయ్యేటువంటి హార్మోను. సో ఇది వీటి యొక్క పునఃశోషణ లోపల తోడ్పడుతుంది కాబట్టి అతిమూత్ర వ్యాధిని తగ్గిస్తూ ఉంది. సో డైయూరిసిస్ అనేటువంటి ప్రొసీజర్ ను తగ్గిస్తూ ఉంది. హార్మోన్ ఇస్ కామన్లీ నోన్ యాజ్ ఎ ఫైట్ అండ్ ఫ్లైట్ హార్మోన్. సో ఎపినెఫ్రిన్, నార్ఎపినెఫ్రిన్ కెన్ బి కాల్డ్ యాజ్ ఏ ఫైట్ అండ్ ఫ్లైట్ హార్మోన్స్. ఎడ్రినలిన్, నార్ఎడ్రినలిన్ ఈ రెండు హార్మోన్లు కలిపి మనం ముఖ్యంగా ఫైట్ అండ్ ఫ్లైట్ హార్మోన్స్ గా చెప్పవచ్చు. ఇది ముఖ్యంగా అధివృక్క వల్కల యొక్క దవ్వ ప్రాంతం నుంచి ముఖ్యంగా ఇది ఉత్పత్తి అయ్యేటువంటి హార్మోన్ గా మనం చెప్పవచ్చు. Name the gland that increase in size during the childhood and decreasing in size during the adulthood. So you know the thymus gland. So thymus gland is the important gland, can be increasing in the size in the childhood and decreasing in the adulthood. That is the thymus gland. So it can be main role of the thymus gland is the immune power to develop the immune system in our body. That is the development of the antibodies. ముఖ్యంగా బాల్య దశ లోపల సైజు పెరిగి అదేవిధంగా అభివృద్ధి లోపల వయసు పెరిగిన కొద్దీ తగ్గేటువంటి గ్రంథిగా మనం థైమస్ గ్రంథిగా మనం పేర్కోవచ్చు. సో ఈ యొక్క థైమస్ గ్రంథి అనేది ముఖ్యంగా మనకు రోగ నిరోధకతలో ముఖ్యంగా తోడ్పడతా ఉంది. యాంటీబాడీస్ ను ఉత్పత్తి చేయడం మూలంగా మనకు ఈ రోగ నిరోధకత అనేది లోపల ఉపయోగపడతా ఉంది. విచ్ హార్మోన్స్ కాల్డ్ యాజ్ ఏ గొనాడోట్రోపిన్స్. సో దేర్ ఆర్ ద టూ ఇంపార్టెంట్, దట్ ఈస్ కాల్డ్ follicle stimulating hormone and LH, luteinizing hormone. These two hormones can be called as a gonadotropin hormones. Then which hormone called as a hypercalcemic hormone? So here parathormone is the hormone can be secreted from the parathyroid gland. So this hormone can be called as a hypercalcemic hormone. It can increase in the calcium level in the blood, that's why it can be called as a hypercalcemic hormone. Then what is the function of the aldosterone is the chief mineral corticoids. It can reabsorption of the water and sodium and excretion of the potassium and phosphorus. The main function of the aldosterone is the chief mineral corticoids. ఇంకా ఆల్డోస్టెరాన్ అనేటువంటి హార్మోన్ ముఖ్యంగా మనకు ప్రధాన మినరల్ కార్టికాయిడ్ గా చెప్పుకోవచ్చు. ఈ నీటి యొక్క పునఃశోషణ మరియు అదేవిధంగా నీటి మరియు సోడియం యొక్క లవణాల యొక్క పునఃశోషణలో తోడ్పడుతుంది. అదేవిధంగా పొటాషియం మరియు ఫాస్ఫరస్ లాంటి లవణాలను బయటికి స్రవించేటువంటి హార్మోన్ గా ఇది పనిచేస్తా ఉంది. సో దిస్ ఇస్ అబౌట్ ద టుడే అవర్ టాపిక్. థ్యాంక్ యూ. ఆ చదువులమ్మ నేరుగా ప్రతి ఇంటి గడప చేరగా మీ భవితకే భరోసా దూరదర్శన్ వేదికగా.